కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి శ్రీలం గంగన్న శుక్రవారం తన అనుచరులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదటగా బద్వేల్ పట్టణంలోని తన నివాస గృహం తన ముఖ్య అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కడప లాయర్ మొగల్ నాగరాజు, లాయర్ నాగరాజు, రిటైర్డ్ కానిస్టేబుల్ బవాసి వెంకట సుబ్బయ్య, శీలం రాజే, దంతవైద్య నిపుణులు చిన్నబాబు, గంగన్న, ఆశీర్వాదం, రవి, కృష్ణయ్య, చిన్న కిషోర్రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి శీలం గంగన్న మాట్లాడుతూ, నేను స్థానికుడినని, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేశానని, అందుకే అప్పటి ప్రభుత్వం నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వచ్చిందని, ఎంఈఓగా పదోన్నతి వచ్చిందని, పలు మండలాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశానని, ఇక్కడి ప్రజలు పడుతున్న సమస్యలు నాకు బాగా తెలుసన్నారు. నాకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలోని మన బద్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతానన్నారు. అనంతరం బద్వేల్ 4 రోడ్ల కూడల్లో ర్యాలీ నిర్వహించి అనంతరం సుమిత్రానగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాబట్టి అందుకోసమే నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ బద్వేలి మండలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1గా చేస్తా. కాబట్టి నేను స్థానికుని డాక్టర్ వెంకట సుబ్బయ్య కూడా వైఎస్ఆర్పీ పార్టీలో మన జిల్లా చెందిన వ్యక్తి కాదు, అతను నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి అతను. తర్వాత తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన డాక్టర్ రాజశేఖర్ కూడా అతని జన్మస్థలం బద్వేల్ మండలమే, బద్వేల్ నియోజకవర్గమే, చెన్నాడిపేట. ఆయన కూడా ఉద్యోగ రీత్యా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. నెల్లూరు జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఈ మధ్య రీసెంట్గా ఈ బద్వేలుకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడుండే క్యాండిడేట్లలో స్థానికునిగా నేను ఒక్కని మాత్రమే ఉన్నా. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తారనుకుంటా. నేను ఒక 100 ఓట్లు కూడా మీరు వేపించగలిగితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే కాసిరేణ మండలంలో కూడా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత కలసపాడు మండలంలో అన్ని మండలాలలో 7 మండలాల్లో బంధుత్వం ఉంది. నా స్నేహితులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లు అయితేనే అన్ని డిపార్ట్మెంట్లు కూడా నేను అభిమానం. కాబట్టి అందుకోసం నియోజకవర్గం 2 పర్యాయం అయింది. మొదటి నుండి గంగన్న సారు చాలా ఉత్సాహంగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఉండే సామాజిక అంశాల వల్ల, సామాజిక ఆర్థిక విషయాల వల్ల సార్కు అవకాశం కల్పించలేకపోయినారు. వాస్తవానికైతే ఇలాంటివి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ టర్మ్ నుంచి 2009 నుంచి బద్వేలు ఎస్సీ వర్గానికి వస్తుందని చెప్పేసి నాకు అందింది. అందిన వెంటనే నేను నా మైండ్లో ఏమనుకున్నానంటే, సో బద్వేల్లో మా నాన్నకు మంచి పేరు ఉంది ఎస్సీ వర్గంలో, మా నాన్న అత్యంత సేవలు చేశారు. కాబట్టి అతను నిలబెట్టి గెలిపిస్తే అయినా బద్వేలు బాగుపడుతుంది, బద్వేలు ఉన్నటువంటి మన దళితులు బాగుపడతారు అని చెప్పేసి నేను అనుకున్నాను. దాంతో నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు, మేము కాంగ్రెస్లో అప్పుడు చేరాము, అడిగినప్పుడు మనకి ఇవ్వకుండా కమలమ్మ అనే ఆమెకి ఎక్కడో ఆమె పనిచేసుకుంటుందన్నమాట. ఆమె మన ఊరి ఆడబిడ్డైనా కూడా ఆమె వేరే ఊరికి ఇచ్చారు. అటువంటి ఆమెను గోవిందరెడ్డి గారు తీసుకొచ్చి ఆమెకు సీట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను నా మనసులో వెద చెంది నేను ఇండిపెండెంట్గా ఆ రోజు రెబల్గా నేను పోటీ చేయడం జరిగింది.